ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ఇప్పుడు మనతో పాటున్నారు ప్రముఖ అనలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే. సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో గత 3-4 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదమైనటువంటి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదం మీద వివాదం చెలరేగుతున్న పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సో ఈ వివాదం మీద హిందూ సంఘాల నాయకులు, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ చాలామంది దీని మీదనే మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో ఒక ప్రముఖ అనలిస్ట్గా మీకేమనిపిస్తుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ చేసిందా? శ్రీవారి మహాప్రసాదాన్ని కల్తీ చేసిందా అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ చేయటం కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కల్తీ నెయ్యి కొన్నది. ఓకే, ఇక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి తిరుమల తిరుపతిని టార్గెట్ చేశారు. అక్కడ టీటీడీని నేర చరిత్రలతో నింపేశారు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం స్వార్థ ప్రయోజనాలకు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని మళ్ళా మనం చూసాం. అన్యమత ప్రచారం, అన్యమతస్తుల్ని చైర్మన్లుగా చేయడం అంటే అసలు ఏ విధంగా తిరుమల తిరుపతి పవిత్రతకి వాళ్ళు దెబ్బతీశారనేది ఇది ఇక పరాకాష్ట. ఏది? ఈ లడ్డు అపవిత్రం, ఇవాళ కల్తీ నెయ్యి, యానిమల్ ఫ్యాట్స్ అందులో ఉన్నాయని ఇవాళ ఐడిడిబి రిపోర్ట్ వచ్చిందంటే వీళ్ళు కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. దర్శనం టికెట్లు కూడా అమ్ముకున్నారు. గతంలో మనం చూసాం. ఏది? మంత్రులు వరుసపెట్టి 100 మందితో దర్శనాలు చేయించుకోవటం, ప్రతి చోట అవినీతి. వాటి సేవల యొక్క ధరలు పెంచేశారు. లడ్డు 25 రూపాయలు ఉండేది 50 చేశారు. మనం చూసాం తోమాల సేవ. ఆయన మొన్న వీడియో ఒకటి చూశాను, సుబ్బారెడ్డి గారు అదేదో వేలం పెట్టినట్టుగా 200 రూపాయల దాన్ని 2000 చేయండి, ఒక ఆయన ఏమో 10,000 చేయండి అంటాడు. తోమాల సేవ, ఆర్జిత సేవల టికెట్లను ఎందుకంత పెంచారు అంటే ఏంటి? అది కమర్షియలా? ఒక వ్యాపారాత్మకంగా నడిచిందే తప్ప ఒక సేవా దృక్పథంతో నడవలేదు. 5 ఏళ్ళు టీటీడీ బోర్డు అనమాట. భక్తులకు సేవ చేయడానికే బోర్డు తప్ప ఇవాళ భక్తులను అడ్డం పెట్టుకొని మీరు వ్యాపారం చేస్తారా? లేదు, అపవిత్రం చేస్తారా? వీళ్ళు ఏంటి? కోట్లాది భక్తుల విశ్వాసాలను దెబ్బతీశారనమాట. ఇవాళ దేశం మొత్తం భగ్గుమంటోంది. అన్ని రాష్ట్రాల్లో రోడ్ల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముర్దాబాద్, గిరఫ్తార్ కరో జగన్మోహన్ రెడ్డి, హిందీలో తిట్టుదలు పెడుతున్నారు, దిష్టి బొమ్మలు తగలేస్తున్నారు. నిన్న చూసాం బీజేవైఎం తాడేపల్లిలో సీఎం ఇంటినే ముట్టడిచ్చి ఆయన ఇంటి మీద రంగులు కొట్టడం, దిష్టి బొమ్మ తగలేయటం. అసలు ఉద్రిక్తతలు అంటే పరాకాష్ట అన్నది అందుకే అన్నమాట. మనం చూసాం సుబ్బారెడ్డి చైర్మన్గా 4 ఏళ్ళు 2 పర్యాయాలు ఆయన ఉంటూ ఆయన భార్య బైబిల్ తీసుకుని వెళ్ళడం ఏంటి? భార్య బైబిల్తో తిరగటం. మరి ఇతను టీటీడీ బోర్డు చైర్మన్గా ఎలా ఉంటారు? అదేమంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? 43 సార్లు అయ్యప్పకి వెళ్ళాడు, సూపర్ స్వామి అంటాడు. ఆయనకు గురుస్వామి అనడం కూడా తెలియలేదు. మీరు ఎన్నిసార్లు అయ్యప్ప దగ్గరికి వెళ్ళారు అనేది కాదు కదా ఇక్కడ ఇష్యూ. ఇవాళ సుబ్బారెడ్డి దోషిగా మారాడు అందరి దృష్టిలో. ఎందుకంటే ఇప్పుడు ఇతను ఉన్నాడు భూమన కరుణాకర్ రెడ్డి, తర్వాత వచ్చిన అతను. ఆయన ఏంటి? ఒకప్పుడు నాస్తికుడు, రాయేగా అన్నాడు. ఏది? రాడికల్స్ నుంచి వచ్చిన అతన్ని మెంబర్ చేయటం ఏంటి? రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఏకంగా చైర్మన్ చేయడం ఏంటి? ఆయన మొన్న కూతురు పెళ్ళి క్రైస్తవ పద్ధతిలో, ఆ ఫోటోలన్నీ మనం వైరల్ అవుతున్నాయి. అంటే అన్యమత ప్రచారమే కాదు. ఇప్పుడు లడ్డు ఇవాళ మీరు ఈ యానిమల్ ఫ్యాట్స్ వచ్చినాయి అంటే ఎంత తీవ్రం, మహాప్రసాదం కదా. లడ్డు అంటే అది మహాప్రసాదం. మనం ఏంటి దానిలో స్వామిని చూస్తాం, స్వామివారి ప్రతిమగా భావిస్తాం. మీరు వెళ్తారు తిరుపతి, లడ్డూ తెచ్చి వెంటనే మీ ఇంటి చుట్టుపక్కల పంచరు. ఏం చేస్తారు? మీ ఇంట్లో పూజ చేస్తారు, ఆ తర్వాతే పంపిణీ జరుగుద్ది అనమాట. అంత పూజా ద్రవ్యంగా చూసే లడ్డులో మీరు ఈ విధమైన కల్తీకి పాల్పడ్డారంటే ఎందుకు? యాక్చువల్గా ఇది గతంలో మనం చూసాం. నందిని నెయ్యి, కర్ణాటక ఫెడరేషన్ నుంచి వచ్చే నందిని నెయ్యి ఎందుకు మార్చారు? 5 కంపెనీలకు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఆ వైష్ణవి, పరాగ్ ఫుడ్స్, అసలు పరాగ్ ఫుడ్స్ టెండర్ వేసిందా? రివర్స్ టెండరింగ్ ఏంటి? ఇప్పుడు పోలవరం ముంచేశారు రివర్స్ టెండరింగ్ పేరుతో, తిరుపతి లడ్డూని కల్తీ చేశారు రివర్స్ టెండరింగ్తో.
రివర్స్ టెండరింగ్లో టెండర్ అయినటువంటి పరాగ్ ఫుడ్స్ నుంచి మీరు నెయ్యి ఎలా కొంటారు? ఇప్పుడు ఆవు నెయ్యి ఖరీదు ఎంత ఉంటుంది? ఎక్కడ చూసినా 600, 580కి తక్కువ రాదు. అలాంటి ఆవు నెయ్యి నువ్వు 320కి ఎలా కొంటారు? 320కి ఆవు నెయ్యి ఇస్తానన్నప్పుడే అర్థమైపోవాలి కదా, దానిలో కలుపుతారు, కల్తీ జరుగుద్ది. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు ఎవరైనా చేసే పని అని ముఖ్యమంత్రి నిందిస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఏఆర్ డైరీలో బయటపడింది ఇది, ఏది ఈ కల్తీ అనేది నిర్ధారించబడింది. ఇప్పుడు ఆ పరాగ్ ఫుడ్స్, వైష్ణవి, ఈ ఏఆర్ డైరీ ఇలా 5 కంపెనీలకు ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారంటే కమిషన్ల కక్కుర్తి స్పష్టంగా కనపడుతోంది. ఇప్పుడు వైష్ణవి వాళ్ళు యాక్చువల్గా 65% సరఫరా చేయాలా, 75% ఎలా సరఫరా చేశారు? పరాగ్ ఫుడ్స్ అసలు టెండరే వేయలేదు, 12 రోజుల తర్వాత మెయిల్ పంపాడు, 25% ఇస్తామన్నారు. అంటే వీళ్ళు ఎలా నిబంధనలు ఉల్లంఘించారు? అదేమంటే సుబ్బారెడ్డి ఏమంటారు, విజిలెన్స్ అసలు దానికి చట్టబద్ధత లేదు, నేను బోర్డు, నేను ట్రస్ట్ అంటే నేర చరిత్రలతో నింపేశారు. 18 మంది నేర చరిత్రలంట. హైకోర్టులో పిల్లు వేస్తే హైకోర్టు నిర్ఘాంతపోయింది. కేతన్ దేశాయ్ ఎవరతను? మెడికల్ కౌన్సిల్ జైల్లో ఉన్నాడు. 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కేతన్ దేశాయ్కి ఇస్తారా? ఇప్పుడు ఇవాళ శరత్ చంద్రారెడ్డి, లిక్కర్ మాఫియా, ఢిల్లీ మద్యం కేసులో తిహార్ జైల్లో ఉన్న అతనికి మీరు టీటీడీ బోర్డు ఇస్తారా? బూదాటి లక్ష్మీనారాయణ, రియల్ ఎస్టేట్ మాఫియా జైలుకి వెళ్ళాడు. ఇక్కడ ఈ సాహితీ ఇన్ఫ్రానో ఏదో ఉంటుంది వాళ్ళది, వీళ్ళందరినీ తీసుకొచ్చి మీరు మెంబర్లుగా చేసి ఎంత భ్రష్టు పట్టించారంటే ఇక్కడే మనకు కనపడుతోంది బోర్డు అనేది. అదేమంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు, చంద్రబాబుని తీవ్రంగా మందలించాలి మోడీ అంటాడు. ఇప్పుడు అదేమంటే మళ్ళీ బీజేపీని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎలా? మీరు చెబితేనే నేను కొంతమంది మెంబర్స్ ఇచ్చాను, మెజారిటీ సభ్యులు బీజేపీ సిఫార్సులు అంటాడు, కేంద్ర మంత్రుల సిఫార్సులు అంటాడు, క్యాబినెట్కి కూడా నేను ఇంత ఎక్సర్సైజ్ చేయలేదు, టీటీడీ బోర్డుకు అసలు ఎంతో కసరత్తు చేసి వేసాను. టీటీడీ బోర్డు అసలు ఎంతమంది ఉండాలి? ఎందుకు పెంచావు సభ్యుల్ని? శేఖర్ రెడ్డిని తీసుకొచ్చి ఎందుకు పెట్టావు? ఇదే శేఖర్ రెడ్డి పైన ఇతను ఆరోపణలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో. ఇసుక మాఫియా, జైలుకి వెళ్ళాడు. 178 కోట్ల బంగారం పట్టుబడింది. ఎవరి దగ్గర? శేఖర్ రెడ్డి దగ్గర. చార్టర్డ్ ఫ్లైట్స్లో వస్తారంట వీళ్ళంతా. అంటే ఒక దగ్గర 3 లక్షల టికెట్లు సుబ్బారెడ్డి చైర్మన్గా, 3.75 లక్షల టికెట్లు ఒక్క చైర్మన్ ఇస్తాడా 4 ఏళ్లలో? అంటే ఏడాదికి 1,00,000 టికెట్లు ఇచ్చేశాడు. దాంట్లో సగం అమ్మేశారా? మొన్న చూసాం రోజా టికెట్లు అమ్మిందని, తర్వాత వీళ్ళందరూ అమ్మేశారని. అంటే ఆ టికెట్ల కుంభకోణంలో చైర్మన్ సగం టికెట్లు అమ్మినా కానీ 50 కోట్లు. అసలు టీటీడీకి ఇంకో టీటీడీ ఏంటి? ఇప్పుడు మీరు ఇస్తారు చెక్కు, శ్యామలరావు గారినో ఎవరినో రేపు కలిసి ఇస్తారు, ఏమని రాస్తారు? టీటీడీ అని రాస్తారు. అంటే ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానం. దానికి ఇంకో టీటీడీ తెచ్చారు, తుమ్మలకంట తిరుపతి దేవస్థానం అంట. ఎవరిదది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్వగ్రామం. అక్కడ ఒక ఆలయం కట్టించుకుని దానికి టీటీడీ అబ్రివేషన్ వచ్చేటట్టుగా పేరు పెట్టి 400 కోట్లు అతను స్వాహా చేశాడని, ఆ చెక్కులు ఇటు మార్చాడని ఆరోపణలు. ఎప్పుడు ఇన్నేళ్లలో ఎప్పుడు టీటీడీకి ఇంత చెడ్డ పేరు వచ్చిందా? ఎంతమంది చైర్మన్లు పనిచేశారు, ఎంతమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ఇప్పుడు ఏమన్నారు నిన్న జగన్మోహన్ రెడ్డి, అసలు టీటీడీ చైర్మన్లు చేసిన వాళ్ళంతా సుబ్బారెడ్డి ముందు దిగదుడిపే అంటాడు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా ఆయన ప్రాయశ్చిత్తం లేదు, పశ్చాత్తాపం లేదు, తప్పును ఒప్పుకోవటం లేదు. లేకపోగా ఇంకా ఎదురు దాడి, ప్రధానినే బ్లాక్మెయిల్ చేయడమా? ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు నిన్న జగన్మోహన్ రెడ్డి. 8 పేజీల లేఖ. 8 పేజీల లేఖలో ఎక్కడన్నా సిబిఐ ఎంక్వైరీ అడిగాడా? అడగచ్చు కదా, సిబిఐ విచారణ జరిపించండి దీనిపైన అని. ఇప్పుడు తను అన్నాడు కదా, బొత్స సత్యనారాయణ అన్నాడు, జ్యుడిషియల్ ఎంక్వైరీ డిమాండ్ చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డిది ఒక పెద్ద ఎపిసోడు. ఆయన కొడుకేమో కొండ కింద, ఆయనేమో కొండ పైన.
తిరుపతి మున్సిపల్ డిప్యూటీ మేయర్గా కొడుకును పెట్టుకుని టీటీడీ బడ్జెట్లో 1% ఎలా ఇస్తారు? ఎప్పుడన్నా జరిగిందా? టీటీడీ బడ్జెట్లో 1% తిరుపతికి ఇచ్చారు. 100 కోట్లు పారిశుద్ధ్యం వర్కులకి, 1800 కోట్లు ఇంజనీరింగ్ వర్కులకి. ఆ ఇంజనీరింగ్ వర్కుల్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని, ఒక సుబ్బారెడ్డి హయాంలో 2000 కోట్లు, ఇతని హయాంలో 1000 కోట్లు పక్కదారి పట్టిందని. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో టీటీడీలో 20,000 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు. అంటే ఇవాళ దేశం అంతా భగ్గుమంటోంది. హిందూ సంఘాలన్నీ ఇవాళ రోడ్ల మీదకి వచ్చేసి నిలదీస్తున్నారన్నమాట. ఈ పరిస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి. అతను భ్రష్టు పట్టడమే కాకుండా భక్తుల మనోభావాలని ఈ విధంగా దెబ్బతీశాడంటే, హిందూ ద్రోహిగా మారాడంటే చరిత్ర క్షమించదు.